హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత మీకు ఒక మంచి హిస్టారికల్ హనుమాన్ దేవాలయాన్ని అయితే వీడియోలో చూపెట్టబోతున్నా. మన హైదరాబాద్ నగరంలో వందల ఏళ్లుగా స్వయంభూగా వెలిసి పూజలు అందుకుంటున్న హనుమాన్ టెంపుల్ శ్రీ కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం. ఇది ఎక్కడుంది, దీన్ని ఎవరు నిర్మించారు, కర్మాన్ ఘాట్ అనే నేమ్ ఎలా వచ్చింది, మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చరిత్ర మీకు చెప్తాను. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ అయితే చేయించండి. మనం 10Kకి చాలా దగ్గరలో ఉన్నాం. చాలా థ్యాంక్ యూ. ఇట్లనే ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో అంతా అయిపోయినా కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు గుడిలోకి మనం ఎంటర్ కాగానే ఫస్ట్ మనకు గుండం అయితే కనిపిస్తుంది. గుండం మధ్యలో ధ్యాన ముద్రలో హనుమంతుని విగ్రహం అయితే మస్తు ఉంటుంది. ఇక ఈ గుండంలోనే చాలా నక్షత్ర తాబేళ్ళు అయితే మనకు దర్శనం ఇస్తాయి. కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి గుడి చరిత్ర ఏంటంటే, పూర్వం 1143 సంవత్సరంలో మన రాష్ట్రాన్ని కాకతీయ రాజులు అయితే పరిపాలించుండేవారు. కాకతీయ రాజుల్లో ఒక రాజైనటువంటి ప్రతాపరుద్రుడు, రెండో ప్రతాపరుద్రుడు ఒకసారి లక్ష్మీగూడెం అనే అరణ్యంకు వేటకైతే వస్తాడు. వేటకొచ్చి అనేకమైన క్రూరమృగాలను అయితే వేటాడతాడు. వేటాడిన తర్వాత రాజుకు అలసట అయితే వచ్చి ఒక చెట్టు కింద విశ్రాంతి అయితే తీసుకుంటుంటాడు. అప్పుడు పక్కనున్న పొదలో నుంచి రామ్ రామ్ అనే నామం అయితే వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక ఆకులను అలమ్ములను ఇట్లా దొబ్బి చూస్తాడు. అక్కడే తనకు ధ్యానముద్రలో ధ్యానం చేస్తున్నటువంటి హనుమంతుడి విగ్రహం ఒకటైతే కనిపిస్తుంది. రాజు ఇంటికి తన నగరంలో నిద్రనైతే పోతుంటాడు. నైట్ మళ్ళా కలలోకి వచ్చి హనుమంతుడు నాకు అక్కడ గుడి కట్టాలి అని రాజుకైతే ఆజ్ఞనైతే ఇస్తాడు. రాజు మరుసటి రోజే అక్కడ గుడి నిర్మాణంకైతే శ్రీకారం అయితే చుడతాడు. ఇది స్వామివారి యొక్క చరిత్ర. ఇక్కడ ఎల్లప్పుడూ శ్రీరామ నామస్మరణనే మారుమోగుతూ ఉంటుంది. ఈ టెంపుల్కి చాలా పవర్ఫుల్ హిస్టరీ అయితే ఒకటి ఉంది. అదేంటంటే 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ మన హిందూ ఆలయాల అన్నిటి మీదకి దండయాత్రకైతే వస్తాడు. అన్ని ధ్వంసం చేసి ఈ ఆలయానికైతే ధ్వంసం చేద్దామని తన సైనికులను అయితే పంపిస్తాడు. ఆ టైంలో తన సైనికులు ఆ గుడి ఆవరణలోకి రాగానే మూర్ఛిళ్ళు అయితే పడిపోతారు. ఆ సైనికులకైతే అర్థం కాదు ఆ శక్తి ఏందో అనేది. వాళ్ళతో కాకపోయేసరికి వాళ్ళైతే చక్కగా రాజు దగ్గరకు పోయి మాతో అయితలేదు రాజా అని చెప్తారు. అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, మీతో కాకపోతే చెప్పండి, నేనే పోయి ఆ గుడిని గులగొడతా అని చెప్తాడు. అప్పుడు రాజు స్వయంగా తానే వచ్చి గుడిని గులగొడదాం అనుకొని వస్తుంటాడు. అప్పుడు ఈ గుడి దగ్గరికి రాగానే ఆకాశంలో నుంచి పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతోని హనుమంతుని ఒక పదం అయితే వినిపిస్తుంది. హే రాజన్, పైలే మందిర్ తోడన్ హైతో తుమారా కారో మన్ ఘాట్ అని. అంటే ఈ గుడి గులగొట్టే ముందు నీ మనసు అయితే గట్టిగా చేసుకో అనే మాట అయితే వినిపిస్తుంది. ఆ మాటకు భయపడి ఔరంగజేబ్ అక్కడి నుంచి అయితే దీన్ని ధ్వంసం చేయలేక పారిపోతాడనమాట. ఈ గుడిలో చాలామంది దేవుళ్ళు అయితే మనకు దర్శనమిస్తారు. సంతోషిమాత మందిరము, కాశీ విశ్వేశ్వర స్వామి మందిరము, నాగేశ్వర స్వామి మందిరము, దుర్గామాత మందిరము, సరస్వతీదేవి మందిరము, పూరి జగన్నాథ స్వామి మందిరము, ఇంకా మస్తు గుడిలు అయితే ఉన్నాయి. ఈ గుడిలా మనం ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయవలసిన గుడి ఇదైతే. చాలా పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్. మీరు కూడా తప్పకుండా అయితే ఈ గుడిని దర్శనం అయితే చేసి